హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. దీన్ని మినీ టీటీడీ కూడా అంటారు. సో నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కలిసి ఇలా వెళ్తున్నాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో నేను వెళ్ళి 2 డేస్ అవుతుందన్నమాట. ఇది 2 డేస్ ముందు వీడియో షేర్ చేస్తున్నాను. నిన్నటితో లాస్ట్ అక్కడ బ్రహ్మోత్సవాలు అయిపోతాయి. సో టెంపుల్ అంతా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ టెంపుల్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే తప్పకుండా వెళ్ళండి ఒకసారన్నా. సో ఇక్కడ పుష్కరిణి కూడా ఉంటుంది, కోనేరు అంటారు కదా అది. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. మేము ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చాము. ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తాను, వీడియో మిడిల్లో ఉంటుంది. చూసారు కదా, ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. పెద్ద పెద్ద ఏనుగులతో ఇలా ఈ విధంగా ఉంటుంది టెంపుల్ బయట. మనకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ గోవిందనామాలు అలానే కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కోలాటాలు, అలానే గుడి చుట్టూరు ఊరేగింపు కూడా ఉంటుంది. మీరు ఒకసారన్నా వెళ్ళండి ఈ టెంపుల్కి. పిల్లలు చూసారా, ఇక్కడ వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తున్నారు. అలానే ఎంట్రన్స్ ఎంత కూడా ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యాగం కూడా జరుగుతుంది. ఇలా ఈ విధంగా పూజలు అవన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ. అండ్ లోపలంతా కూడా ఫోన్ ఎలో లేదు. నేను లైట్గా అలా షూట్ చేశాను చూడండి. ఇక్కడంతా కూడా చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో, మొత్తం ఫ్లవర్స్ తోటి. అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళాలి. దర్శనం దగ్గర ఫోన్ ఎలో ఉండదు కదా. నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. లోపల కూడా పూలతో భలే డెకరేషన్ చేశారు. ఇక్కడ కళ్యాణం అవన్నీ జరుగుతాయంట. చూసారు కదా. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, వాటిని కూడా దర్శించుకోవడానికి అయితే మేము ఇక్కడ వెళ్తున్నాము. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెనకాల వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ దిగాము. అలానే ఇక్కడ కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాము. అలానే ఇంకా ఇటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ప్రసాదాలు అన్నీ పంచిపెడతారనమాట. అసలు ఫుల్ నెయ్యి ఉంటుంది ప్రసాదం నిండా, చాలా బాగుంటాయి ప్రసాదాలు. సో ఇక్కడైతే మాకు చక్కెర పొంగల్ పెట్టారు. మేమైతే ఇంకా ఇక్కడ భరతనాట్యము ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ చైర్స్లో కూర్చుని ప్రసాదం అయితే తినేస్తాము. ఇక్కడ అయితే భరతనాట్యం, కూచిపూడి ఇలా చాలానే ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఏంటంటే చాలా బాగా జరుగుతాయి ప్రోగ్రామ్స్ అనేవి. సో మేమైతే ఇక్కడ కూర్చొని ప్రసాదం అయితే తినేస్తున్నాము. చూసారు కదా, ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందుకే మేము ఇంకా ప్రసాదం తినేసి కూర్చొని ప్రోగ్రామ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 2 మినిట్స్లో అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంతసేపు అయితే కూర్చొని ప్రోగ్రామ్స్ చూసేసి ఇంకా బయటకు వచ్చాము. బయట కూడా ఇలా కోలాటాలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా చాలామంది ఉంటారనమాట. ఇలా వాళ్ళకి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. సారీస్ అలా వేసుకుని ఇలా కోలాటం అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఎవరికి వాళ్ళు హడావుడిగా రెడీ అవ్వడం, కొందరైతే సెల్ఫీస్ దిగడం, ఇలా హడావుడిగా ఉన్నారు కదా. కానీ ఒక్కరు ఇలా రెడీ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో కదా. చిన్న చిన్న పిల్లలు క్యూట్గా రెడీ అయ్యారు. నాకైతే భలే నచ్చారు ఈ పిల్లలందరూ కూడా. ఇలా రెడీ అవ్వాలంటే నాకు తెలిసి ఒక 2-3 గంటలు అయితే పడుతుంది. పిల్లలు ఎంత ఓపిక్గా రెడీ అయ్యారో కదా. వీళ్ళని చూస్తే భలే ముద్దొస్తున్నారు. క్యూట్గా పోజెస్ పెట్టి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇటు సైడు ఇంకొక టెంపుల్ ఉందంటేనే వెళ్తున్నాము. సో ఇక్కడ చెప్తున్నారనమాట, వినాయకుడి టెంపుల్ ఉంటుంది, వెళ్దాం పదా అని చెప్పి. సో ఇక్కడ కొన్ని వీడియోస్ అలా షూట్ చేసుకుని అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే లైటింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారో టెంపుల్కి అంతా కూడా. మనం వెళ్తే చాలా మైండ్ అంతా కూడా రిలాక్సింగ్గా ఉంటుంది, అన్నీ మర్చిపోతాము ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకైతే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ టెంపుల్లో.
లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. బిఫోర్ ఇయర్ అయితే వెళ్ళాము. నెక్స్ట్ లాస్ట్ డే కోనేటి స్నానం కూడా ఉంటుంది. స్వామివారిని కోనేటి స్నానం అయితే చేపించి తర్వాత అందరూ కూడా అందులో స్నానాలైతే చేస్తారు. హాసిని ఇక్కడ భరతనాట్యం పోజ్ పెట్టి ఫొటోస్ అయితే దిగుతుంది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారనమాట. ఇది గుడి ఆపోజిట్లో ఉంటుంది. అలానే దీని పక్కన కూడా చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. అలానే ఇటు సైడ్ చూసారా లైటింగ్ ఉంది కదా, బ్లూ కలర్ లైటింగ్, అటంతా కూడా ఎంట్రన్స్ అనమాట. కింద నుంచి రావాలి, అటు నుంచే. మేము ఎగ్జిట్ గేట్ నుంచి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అందరూ కూడా రెడీ అవుతున్నారు కోలాటాలకి. ముందు ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా, తర్వాత అయితే స్వామివారి ఊరేగింపు కూడా వెనకాల ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇలా ఒక వెండి పళ్ళాల్లో కానీ ఇత్తడి పళ్ళాల్లో కానీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టి పైన ప్రమిద పెట్టి ఇలా స్వామివారికి హారతి ఇస్తారనమాట. ఆ తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందరికీ పంచుతారు. మీకు ఆ వీడియో క్లిప్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఆంటీ పట్టుకున్నారు చూసారు కదా, అంటే ఎవరి స్తోమత కొలిది వాళ్ళు. ఆ ఆంటీ ఏంటంటే పటికి బెల్లం, కొన్ని జీడిపప్పులు, కొన్ని చిప్స్, అలానే ప్రమిదతో ఇలా దీపం పెట్టారు కదా, ఆల్రెడీ స్వామివారికి ఇచ్చేసారనమాట. ఇంకా లాస్ట్లో భోజనాలు కూడా పెట్టారు. మేము ఇలా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి.